నమస్తే, వెల్కమ్ టు కాలోజీ టీవీ. మన దేశంలో ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ యుద్ధం తప్పదా అనేటువంటి చర్చ చాలా బలంగా జరుగుతూ ఉంది. అయితే భారత ప్రభుత్వం ముఖ్యంగా ప్రధాని మోడీ నేతృత్వంలో ఒకవైపు అమిత్ షా, మరోవైపు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు ఇటు నేషనల్ సెక్యూరిటీ సంబంధించినటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో అజిత్ దోవల్తో పాటు భద్రతా బలగాలు ఏవైతే ఉన్నాయో త్రివిధ దళాలు కూడా రోజువారీ సమీక్షలు చేస్తూ యుద్ధ వాతావరణం అని ఒక తలపిస్తున్నటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డైరెక్ట్గా సీఎంలందరూ కూడా ఫోన్ చేసి మీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అక్రమంగా లేదంటే వీసాల మీద వచ్చినటువంటి పాకిస్తాన్లు వెంటనే వెనక్కి పంపించేందుకు ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా అమిత్ షా స్వయంగా ఫోన్ చేసి హైదరాబాద్లో 208 మంది పాకిస్తానీలు వీసాల మీద వచ్చి ఉన్నారు. వాళ్ళు కొంతమంది స్వల్పకాలం వీసాతో వచ్చారు, కొంతమంది దీర్ఘకాలికం కూడా ఉన్నారు అని చెప్పేసి 208 మంది సంబంధించినటువంటి పాకిస్తాన్ లిస్టు కూడా పంపించడం జరిగింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు డీజీపీకి చాలా క్లియర్ ఆదేశాలు ఇచ్చారు. డీజీపీ కూడా మరొక కొద్ది సమయం ఇస్తూ ఉన్నాం, ఇమీడియట్గా మీరు హైదరాబాద్ వదిలి ఇండియాను వదిలి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా సీరియస్గా ఆయన కూడా ఒక ఆదేశాలు జారీ చేసిన విషయం చూస్తూ ఉన్నాం. ఇటు ఒకవైపు ఓల్డ్ సిటీ మొత్తం కూడా జల్లెడబడుతున్నట్టుగా అర్థమవుతా ఉంది. అయితే ఎక్కడెక్కడైతే పాకిస్తాన్లో వాళ్ళందరూ కూడా తిరిగి వెళ్లాల్సిందిగా మొత్తానికైతే కేంద్ర హోంశాఖ చాలా సీరియస్గా చెప్పడం కూడా జరిగింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున వలసలు కూడా పోతా ఉన్నాయి. రీసెంట్గా నిన్న గుజరాత్లో కూడా పెద్ద ఎత్తున వేల మంది వలసదారులు ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈరోజు గుజరాత్లో ఉన్న వారిని అందరూ కూడా అదుపులో కూడా తీసుకున్నటువంటి విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో భారతదేశం ఇప్పుడు రీసెంట్గా ఈరోజు పొద్దున ఉదయం 6 నుంచి 7 గంటల ప్రాంతంలో కాశ్మీర్లో ఉన్నటువంటి కొంతమంది టెర్రరిస్టుల స్థావరాల పైన దాడులు చేసిరు. వాళ్ళ ఇళ్లను కూడా మట్టుబెట్టినటువంటి సందర్భాల విజువల్స్ కూడా మనం చూసినాం. సో ఈ క్రమంలో యుద్ధం తప్పదా అంటే ఒకవైపు పాకిస్తాన్ కూడా అక్కడ వాళ్ళ కంట్రీలో పెద్ద ఎత్తున కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇటు మన ప్రధాని మోడీ పైన కావచ్చు, లేకపోతే వివిధ రకాల కామెంట్ చేస్తూ కూడా యుద్ధానికి కవ్వింపు చర్యలు తీసుకొస్తున్నారు. మరొక వైపు ఇటు ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర కూడా పెద్ద ఎత్తున పాకిస్తాన్ సంబంధించినటువంటి బలగాలు కూడా కొంత కవ్వింపు చర్యలకు పాల్పడ్డట్టుగా తెలుస్తూ ఉంది. దాన్ని సమర్థవంతంగా మన ఇండియన్ ఆర్మీ అయితే తిప్పికొడుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధానికి సిద్ధంగా మన భారతదేశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఎప్పుడైనా యుద్ధానికి పిలుపు రావచ్చు అనే కోణంలో ఆర్మీ కూడా ఎవరైతే సెలవులపై వెళ్ళినటువంటి ఆర్మీ అధికారులను కూడా సెలవులను రద్దు చేసుకొని వెనక్కి రప్పించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. ఇదంతా కూడా భారతదేశం సంబంధించినటువంటి అంశం. భారతదేశం ధీటుగా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నది, పాకిస్తాన్ మట్టుబెట్టడానికి రెడీగా ఉన్నది. ఎందుకంటే ప్రపంచంలోనే ఒక సైనిక వ్యవస్థ బలంగా ఉన్నటువంటి దేశాల్లో మనది భారతదేశం 4వ స్థానం. ఇటు ఆర్మీ విషయంలో కావచ్చు, నేవీ విషయంలో కావచ్చు, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ విషయంలో 3 త్రివిధ దళాల్లో కూడా మనం చాలా బలంగా ఉన్నాం. సో మనకు కావాల్సినంత సామాగ్రి కావచ్చు, కావాల్సినన్ని హెలికాప్టర్లు కావచ్చు, యుద్ధ విమానాలు కావచ్చు, నేవీ విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా చాలా బలంగా ఉన్నాం మనం. సో 12వ స్థానంలో పాకిస్తాన్ ఉంది. ఎట్టి పరిస్థితులను భారతదేశం మాత్రం చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉంది. అక్కడ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కొన్ని వందల ఉగ్రవాద స్థావరాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆ ఉగ్రవాద స్థావరాల్లో పెద్ద ఎత్తున ఆర్మీ రిక్రూట్మెంట్ అంటే ఉగ్రవాదుల రిక్రూట్మెంట్ అనేది జరుగుతూ ఉంది. దాన్ని మట్టుబెట్టడానికి మాత్రం భారతదేశం సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఎప్పుడైనా కానీ ప్రధాని ఆదేశాలు కూడా జారీ చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. దీంతో కొంత పాకిస్తాన్ కూడా ఇటు సింధు జలాల అగ్రిమెంట్ అవుతుందో దాన్ని కూడా రద్దు చేసుకోవడంతో అక్కడ వాటర్ కొరత ఏర్పడ్డట్టుగా తెలుస్తూ ఉంది. సింధు జలాలకు సంబంధించిన అగ్రిమెంట్ ఒప్పందం క్యాన్సిల్ చేసుకోవడంతో దాదాపు 6 ఉపనదులలో నుంచి వెళ్తున్నటువంటి వాటర్ అంతా కూడా మన ఇండియా వైపే మన దేశంనే అడ్డుకునే విధంగా అక్కడ నుంచి డైవర్ట్ చేసే విధంగా కూడా కేంద్ర జలశక్తి మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఎవరు సిబి పాటిల్ ఆయన కూడా చాలా సీరియస్గా చర్చలు చేసి ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది. సో అక్కడ వాటర్ కొరత కూడా పాకిస్తాన్లో ఏర్పడే అవకాశం అయితే కనబడుతూ ఉంది. మన దేశం నుంచి ఇటు ఆర్మీ పరంగా ఇటు సింధు జలాల ఒప్పందం క్యాన్సిల్ చేసుకున్నాం కాబట్టి దాని పరంగా కూడా పాకిస్తాన్కు ఇబ్బందులు ఏర్పడ్డ విషయం మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా ఒకవైపు. ఇంకొక వైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేరిట
ఈరోజు పాకిస్తాన్ ఆర్మీని మట్టుబెట్టడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్న విషయం చూస్తూ ఉన్నాం. డైరెక్ట్గా పాకిస్తాన్ ఆర్మీ పైనే ఆత్మాహుతి దాడులు చేసి వారినందరూ మట్టుబెట్టడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఒకవైపు మన భారత ఆర్మీ సింధు జలాల ఒప్పందం రద్దు కావడం, ఇదంతా కూడా పాకిస్తాన్ కలవర పెడతా ఉంటే, ఇంకొక వైపు పాకిస్తాన్లో అంతర్భాగంగా ఉన్నటువంటి బలూచిస్తాన్ సంబంధించినటువంటి ప్రజలు వాళ్ళ ఒక లిబరేషన్ ఆర్మీగా ఏర్పడి పాకిస్తాన్లో ఉన్నటువంటి పాకిస్తాన్ ఆధిపత్యాన్ని మేము సహించలేము, మాకు స్వాతంత్రం కావాలి అంటూ గ్రేటర్ బలూచిస్తాన్ కావాలి అంటూ వాళ్ళు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఒక ఆర్మీగా ఏర్పడి వాళ్ళు సాయుధ బలగాలతో పాటు ఆత్మాహుతి దళాలుగా ఏర్పడి పాకిస్తాన్ను మట్టుబెడుతున్న విషయాన్ని చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA ఏదైతే ఉందో డైరెక్ట్గా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ను టార్గెట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఆ టార్గెట్ చేసినటువంటి పరిస్థితులలో భయపడినటువంటి ఆర్మీ చీఫ్ తన కుటుంబాన్ని బ్రిటన్కు పంపినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలో పాకిస్తాన్ అయితే విలవిలాడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏంటి అనేటువంటి కోణంలో ఒకసారి మనం డీటెయిల్గా ఒకసారి మాట్లాడుకుంటే కనుక, బలూచిస్తాన్ అనేది 1948 మన ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు పాకిస్తాన్లో బలూచిస్తాన్ కూడా ఈరోజు విలీనం కావడం జరిగింది. కానీ అక్కడ అంటే వాళ్ళ బలూచిస్తాన్ ప్రజల యొక్క సమ్మతి లేకుండా పాకిస్తాన్లో మమ్మల్ని కలిపేశారు అని చెప్పేసి బలూచిస్తాన్ ప్రజలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు. సో ముఖ్యంగా బలూచిస్తాన్లో సహజ వనరులు ఎక్కువ, అక్కడ బాక్సైట్ నిల్వలు కానీ లేకపోతే ఇంకా ఖనిజ నిక్షేపాలు చాలా భారీ ఎత్తున ఉన్నాయి. అక్కడ ప్రకృతి కూడా చాలా భారీ ఎత్తున ఉండడంతో ఆ యొక్క సహజ వనరుల దోపిడీ జరుగుతూ ఉంది. ఆ దోపిడీ జరుగుతున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి బలూచిస్తాన్ ప్రజలకు రాజకీయంగా ఆర్థికంగా రెండు రంగాల్లో కూడా మమ్మల్ని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా చూస్తున్నారని చెప్పేసి 1973లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏర్పడింది. కానీ ఈ ఆర్మీ ఎక్కువ రోజులు నడవలేదు. కొంతకాలం ఈ ఆర్మీ తన కార్యకలాపాలు చేసి ఎందుకో అక్కడ పాకిస్తాన్ ఆర్మీ చేసిన ఒత్తిళ్ల వల్ల సైలెంట్ కావడం జరిగింది. కానీ 2000 సంవత్సరంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది చాలా పకడ్బందీగా ఏర్పడింది. పకడ్బందీగా ఏర్పడి వాళ్ళు ఒకటే పని, వాళ్ళు సాయుధ బలగాలతోటి అంటే వాళ్ళు కూడా ఒక లిబరేషన్ ఆర్మీ ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి డైరెక్ట్గా ఆత్మాహుతి దాడులు ఏది పాకిస్తాన్ ఆర్మీ పైన చేయడం కావచ్చు, లేకపోతే కొన్ని డైరెక్ట్గా కొన్ని ట్రైన్లను హైజాక్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో అంత పెద్ద ఎత్తున ఫెరోషియస్గా పనిచేస్తూ ఉన్నారు. ఈ BLA చేస్తున్నటువంటి కార్యకలాపాల విషయంలో పాకిస్తాన్ ఆర్మీ కూడా వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. అంటే ఒకవైపు BLA యాక్టివిటీస్ కావచ్చు, మరొకవైపు భారతదేశానికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం కావచ్చు, మొత్తానికైతే పాకిస్తాన్ అయితే విలువలాడుతున్నట్టుగా అయితే చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. సో దీనిలో ఒకసారి మీకు బలూచిస్తాన్ సంబంధించిన లిబరేషన్ ఆర్మీ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఇది చూడండి, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది పాకిస్తాన్లోని ఒక అంతర్భాగంగా ఉన్నటువంటి ఒక ప్రాంతం. అది బలూచ్ అనేటువంటి ఒక తెగ అనుకోండి. ఆ ప్రాంతము ఆ తెగ వాళ్ళందరూ కలిసి ఒక బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేరిట ఒక ఆర్మీని అయితే ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. అది ఆ ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఒక ప్రైవేట్ ఆర్మీ అనుకోవచ్చు. సో వాళ్ళు ఏం కోరుకుంటామంటే మాకు బలూచిస్తాన్ స్వాతంత్రం కావాలి, స్వయం ప్రతిపత్తి కావాలి, మా ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులు మేమే తీసుకోవాలి, ఇక్కడ ఉన్నట్టు ఆర్థికంగా మేమే చూసుకోవాలి తప్ప మా మీద ఎవరి ఆధిపత్యం అవసరం లేదు అంటూ చెప్తా ఉన్నారు. అయితే వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఒకటి ఏమంటే మాకు గ్రేటర్ బలూచిస్తాన్ కావాలి అంటా ఉన్నారు. ఎందుకు కావాలంటే దీనిలో పాకిస్తాన్లో ఉన్నటువంటి బలూచ్ ప్రాంతం కావచ్చు, ఇరాన్ అంటే ఈ 3 కంట్రీస్కు మధ్య భాగంలో ఉన్నటువంటి ఏదైతే ఈ బలూచిస్తాన్ ఏదైతే ఉందో ఈ ప్రాంతాన్ని ఇటు పాకిస్తాన్లో కొంత ప్రాంతం కలుస్తుంది, ఇరాన్ నుంచి కొంత ప్రాంతం కలుస్తుంది, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కొంత ప్రాంతం కలుస్తుంది. ఈ 3 ప్రాంతాలు కలిపి గ్రేటర్ బలూచిస్తాన్ అనేటువంటి ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి, మాకు స్వయం ప్రతిపత్తి కావాలి అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు దేశమే అడుగుతున్నారు, బలూచిస్తాన్ దేశం కావాలని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇది వాళ్ళు అడుగుతూ ఉన్నారు, మాకు స్వాతంత్రం కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో పాకిస్తాన్ పెద్ద ఎత్తున బలూచిస్తాన్ పైన తీవ్రమైనటువంటి సైనిక చర్యలకు పాల్పడుతున్న క్రమంలో వాళ్ళు ఆర్మీగా ఏర్పడి ఆ యొక్క పాకిస్తాన్ ఆర్మీని ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారు. దీనిలో ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ఆత్మాహుతి దళాలుగా ఏర్పడినటువంటి విషయం కూడా చాలా పెద్ద ఎత్తున చర్చకు వస్తూ ఉంది. ఈరోజు నిన్న మొన్న కూడా చాలా పెద్ద ఎత్తున ఆర్మీ పైనే దాడులు చేసి ఆర్మీని భయపెట్టించారు. డైరెక్ట్గా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్నే చంపేస్తామని చెప్పేసి కూడా బెదిరించడంతో ఆర్మీ చీఫ్ భయపడి వాళ్ళ కుటుంబాన్ని బ్రిటన్కి పంపించినటువంటి దాఖలాలు కూడా ఈరోజు మనం చూసినాం. సో ఇక్కడ 2000 సంవత్సరంలో BLA అనేది ఏర్పడింది. ఇది పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్ యొక్క సహజ వనరులను దోపిడీ చేస్తుందని, బలూచ్ ప్రజలను ఆర్థికంగా రాజకీయంగా అణచివేస్తుందని చెప్పేసి కూడా అని ఆరోపిస్తూ ఈ యొక్క BLA ఏర్పడినటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. సో వీళ్ళు గతంలో ఏం చేశారంటే
చూడండి ఒకసారి బాంబు దాడులు ఏమేం చేసిరో, రైల్వే లైన్లు, గ్యాస్ పైప్ లైన్లు, విద్యుత్ స్తంభాలు మరియు ప్రభుత్వ సంస్థలపై దాడులు, ఇవన్నీ కూడా వీళ్ళు ఫెరోషియస్గా చేస్తారు. ఆత్మహత్య దాడులే డైరెక్ట్గా. అదేవిధంగా ఆత్మహత్య దాడులు చూడండి, మెజిద్ బ్రిగేడ్ ద్వారా ఆత్మహత్య బాంబు దాడులు, ముఖ్యంగా చైనా పాకిస్తాన్ ఆర్థిక క్యారిడార్ ప్రాజెక్టులపైన డైరెక్ట్ ఆత్మహత్య దాడులు చేసి, ఎందుకంటే పాకిస్తాన్కు చైనాకు మధ్య ఆర్థికపరమైన సంబంధాలు చాలా ఉంటాయి. ఎందుకంటే భారతదేశాన్ని కొంత అనగదొక్కాలంటే చైనా పాకిస్తాన్ వాడుకుంటుంది. సో దానికోసం పాకిస్తాన్కు పెద్ద ఎత్తున ఫండ్స్ కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆ యొక్క క్యారిడార్ అవుతుందో పాకిస్తాన్ చైనా క్యారిడార్ పైన కూడా పెద్ద ఎత్తున ఆత్మహత్య దాడులు చేసినటువంటి సంఘటన కూడా మనం చూస్తున్నాం. హైజాక్ చేసినటువంటి విషయం చూస్తున్నాం. జఫర్ ఎక్స్ప్రెస్ అండ్ రైళ్లు, అందులో 400 మంది ఉంటారట. ఆ 400 మంది రైళ్లు కూడా హైజాక్ చేసి దాదాపు పాకిస్తాన్ సైడ్ 30 గంటల ఆపరేషన్ చేస్తే వాళ్ళందరూ కూడా వదిలిపెట్టారట. దానిలో 20-30 మంది కూడా చంపినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఇట్లా చాలా దాడులు ఇటు పాకిస్తాన్ అరిగిపోయిన ఆగస్టు 26, 2024 బలూచిస్తాన్లో ఒకే రోజు 74 మంది, అందులో 14 మంది సైనికులతో సహా మరణించిన దాడులు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడి, ఇలా ట్వెట్టా రైల్వే స్టేషన్లో ఆత్మహత్య బాంబు దాడి, దానిలో 32 మందిని మరణించారట. ఇట్లా చాలా పెద్ద ఎత్తున వాళ్లకు సాయుధాలను కూడా పెద్ద ఎత్తున సమకూర్చుకుంటూ ఆత్మహత్య దాడులు ప్రధానంగా చేస్తూ ఇటు పాకిస్తాన్ భయపెడుతున్నటువంటి బలూచిస్తాన్ యొక్క చర్యలు ఒకవైపు అయితే, మరి రేపో ఎల్లుండో పెద్ద ఎత్తున భారతదేశం కూడా ఆర్మీ యుద్ధానికి కూడా రెడీ అవుతున్న సంఘటన చూస్తాను. సో ఈ రెండు సంఘటనలు, అదేవిధంగా సింధు జలాల ఒప్పందం, ఇవన్నీ కూడా పాకిస్తాన్ అయితే విలువలాడుతున్నట్టు చేస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ లొంగిపోక తప్పదు, పాకిస్తాన్ ఖచ్చితంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. మన పహల్గామ్లో జరిగినటువంటి దాడి, ఉగ్రదాడి అవుతుందో దానికి ప్రతీకారం తీసుకునే విధంగా భారతదేశం అయితే రెడీగా ఉంది. ఇంకొక వైపు ఇదే అదనంగా భావించినటువంటి బలూచిస్తాన్ లిబరేషన్ సంస్థ కూడా వాళ్ళు కూడా పాకిస్తాన్ ఆర్మీ పైన చాలా పెద్ద ఎత్తున దాడులు చేస్తున్న సంఘటన మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే యుద్ధ వాతావరణంలో పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎప్పుడైతే వాళ్ళు ఉగ్రవాదంపై మరి పెద్ద ఎత్తున ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు చర్యలు తీసుకున్నారని అంటారు, అప్పటిదాకా యుద్ధం ఆపేది లేదని చెప్పేసి కూడా మన భారతదేశం నుంచి కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి విషయం కూడా మనం చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే భారత్ పాకిస్తాన్ సంబంధించినటువంటి యుద్ధాన్ని మరికొన్ని రోజుల్లో ఎప్పుడైనా స్టార్ట్ అయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది మిత్రులారా.